వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఉన్నన్ని రోజులు ఎంతో భారంగా అత్యంత ఘోరంగా గడుస్తాయి. కానీ ఒక్కసారి బయటపడ్డాక అవే జ్ఞాపకాలు మదిలో మెదిలినప్పుడల్లా పెదవులపై చిరునవ్వు, కళ్ళపై సన్నని కన్నీటి పొర రాకమానవు. అవే హాస్టల్లో గడిపిన రోజులు. అవలా గుర్తుండిపోవడానికి సరైన వేదిక స్టడీ అవర్స్. ఒక్క చదవడం తప్ప అన్నీ చేసేస్తాం. అలాంటి స్టడీ అవర్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు జాను, అమ్ములు. ఇంటి దగ్గర ఎంత సరదాగా ఉండేదనుకున్నావు? అమ్మ నచ్చినవన్నీ వండి పెట్టేది. ఏదో కాసేపు హోంవర్క్ చేసుకుని మిగతా టైం మొత్తం సీరియల్ చూసుకుంటూ పక్కింటి పిల్లలతో ఆడుకుంటూ గడిపేసేదాన్ని. నువ్వు సీరియల్ చూస్తావా? అన్వేషిత సీరియల్ తెలుసా నీకు? ఎందుకు తెలీదు? ఎంత భయమేసేదో ఆ సీరియల్ చూస్తే. సరిగ్గా నా హోంవర్క్ అయిపోయిన వెంటనే వచ్చేది. భయపడుతూనే చూసేదాన్ని. ఎండమావులు, అంతరంగాలు, క్షణక్షణం, పిన్ని, మర్మదేశం ఇవన్నీ కూడా చాలా బాగుండేవి. అందం సీరియల్ చూస్తే నాకు ఏడుపు వచ్చేది. పాపం హీరో ముఖంపై మచ్చ ఉందని వాళ్ళ నాన్న అతన్ని ఎంత అవమానించేవాడో. పాపం కదా ఆ హీరో. అవును పాపం. చీలాసవ్ స్రవంతి అయితే మరీ పాపం. భర్త ఎంత హింసించేవాడో. వాడో పెద్ద దుర్మార్గుడు, రాక్షసుడు. రోజు చీలాసవ్ స్రవంతిని కొట్టేవాడు. అవును, అమృతం సీరియల్ తెలుసా? ఎంత కామెడీగా ఉండేదో. సూపర్. అది చూస్తున్నంతసేపు మా ఇంట్లో నవ్వులే నవ్వులు. ఈ సీరియల్ చూడ్డానికి మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వస్తూ ఆ రోజు వండిన కూరలు, పచ్చళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అబ్బో, అప్పుడు నువ్వు ఎన్ని రకాల కూరలు తినేదానివో. అవును, నిజం చెప్పాలంటే నాకు మా అమ్మ వండే కూరల కన్నా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు తెచ్చేవంటేనే ఎక్కువ ఇష్టం. పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్ట. అంతేగా. అయినా ఎప్పుడు అమ్మ వంటలే తింటాను. ఇలా బయట నుండి వచ్చే వంటకాల రుచే వేరు. తలుచుకుంటుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. పాపం నువ్వు అక్కడ అన్ని రకాల కూరలు తిని ఇక్కడ హాస్టల్లో ఫుడ్ తినడం అంటే నీకు ఎంత కష్టం. అవును, అందుకేగా అమ్మని అడిగి 4 రకాల ఊరగాయలు, నెయ్యి తెప్పించుకున్నాను. 4 రకాలే? అయితే నాకు కొంచెం ఊరగాయ పెట్టవా అన్నం తినేటప్పుడు? తప్పకుండా పెడతాను. థ్యాంక్ యూ అమ్ములు. అలా జాను, అమ్ములు ఇంటిని, ఇంట్లోని వాళ్లను మర్చిపోయి అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించేవాళ్ళు. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ స్నేహం అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉండేది. అది పరీక్షల సమయం. స్టడీ అవర్లో ఎప్పుడూ కబుర్లు చెప్పుకునే వాళ్ళు కాస్త ఎంతో సిన్సియర్గా చదవడం మొదలు పెట్టారు. అమ్మో, జాను ఆపకుండా చదివేస్తుంది. దానికి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చేస్తాయేమో. ఈ అమ్ములు కూడా చదివేస్తుంది. ఎలాగైనా దీనికన్నా ఎక్కువ మార్కులు కొట్టేయాలి. అలా వాళ్ళిద్దరూ పోటీ పడి చదువుతుంటారు. స్టడీ అవర్ తర్వాత అమ్ములు నిద్రపోయే ముందు అలారం సెట్ చేస్తూ ఉంటుంది. అమ్ములు, ఎన్ని గంటలకు పెట్టావు అలారం? దీనికెందుకు చెప్పాలి? ఇది నాకన్నా ముందే లేచి చదివేస్తే అమ్మో, అస్సలు చెప్పకూడదు. చెప్పమ్ములు. అలారమా? 5 గంటలకు పెట్టాను. 5 గంటలకా? అప్పుడు ఎలాగో వార్నకు వచ్చి లేపేస్తుందిగా. ఇంకెందుకు అలారం పెట్టడం? 4 గంటలకు పెట్టు. 4 గంటలకే పెట్టానులే. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? ఊరికే జోక్ చేసా. దొంగ ముఖంది. అన్ని గుచ్చి అడుగుతుంది. మనిద్దరికి మధ్యలో పెట్టు అలారం. ఒకవేళ నేను లేవలేదనుకో, నన్ను లేపు. నేనెందుకు లేపుతాను? నాకన్నా దీనికి 1 మార్కు కూడా ఎక్కువ రాకూడదు. సరే జాను, నువ్వు పడుకో. ఓకే, థ్యాంక్ యూ అమ్ములు. గుడ్ నైట్. గుడ్ నైట్ జాను. అలా వాళ్ళిద్దరూ నిద్రపోతారు. సరిగ్గా అలారం 4 గంటలకు మోగుతుంది. వెంటనే అమ్ములకు మెలకు వస్తుంది. అలారం మోగింది. జాను లేపకుండా వెళ్ళి రెడీ అవ్వాలి అనుకుని అమ్ములు కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా జాను కనిపించదు. లే అమ్ములు, త్వరగా లేచి స్నానం చేయి. దొంగమకుంది. అలారం కన్నా ముందే లేచి రెడీ అయ్యింది. నేను కిందకెళ్ళి చదువుకుంటూ ఉంటాను. నువ్వు రెడీ అయ్యి వచ్చేయి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్పాలి. ప్రాణం పోయినా దీనికి మాత్రం అస్సలు డౌట్స్ క్లియర్ చేయకూడదు. అలాగే జాను, నువ్వు వెళ్ళు, నేను వస్తా. జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత అమ్ములు రెడీ అయ్యి బుక్స్ ముందేసుకుని కూర్చుంటుంది. అమ్మయ్య, ఈ మూల కూర్చుంటే జానుకి అస్సలు కనిపించరు. దాని డౌట్స్ క్లియర్ చేయాల్సిన బాధే ఉండదు.
అనుకుంటూ మురిసిపోతుంది అమ్ములు. ఇంతలో జాను అమ్ములని వెతుక్కుంటూ అక్కడికొస్తుంది. అమ్ములు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం హాస్టల్ మొత్తం వెతికాను. చి, కనిపెట్టేసింది. నాకు ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఎలా సాల్వ్ చేయాలో చెప్పవా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. చూపించు. ఆ ప్రాబ్లమా? నాకే రాదు, నీకేం చెప్పను. అబద్ధం చెప్పకు. ఆ రోజు టీచర్ బోర్డు మీద ఈ ప్రాబ్లం వేసి సాల్వ్ చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిటికెలా చేసేసావు. అప్పుడే మర్చిపోయావా? దీనిది మామూలు బ్రెయిన్ కాదు, అన్నీ గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు చచ్చినట్టు దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓ, ఈ ప్రాబ్లమా? నేనేదో అనుకున్నాలే అని అమ్ములు జానుకి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా ఎగ్జామ్స్ ముగిసిపోతాయి. జాను కన్నా అమ్ములకే ఎక్కువ మార్కులు వస్తాయి. కంగ్రాట్స్ అమ్ములు, నీకు మంచి మార్కులు వచ్చాయి. ఈ చాక్లెట్ తీసుకో. జాను ప్రవర్తనకి అమ్ములు ఆశ్చర్యపోతుంది. ఏంటి జాను, నీకేం బాధగా అనిపించట్లేదా? ఎందుకు బాధ? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నీకు నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే ఏమైంది? నేను మాత్రం ఫుల్ హ్యాపీ. చా, నేనే జానుని తప్పుగా అర్థం చేసుకున్నాను. తనకి డౌట్స్ క్లియర్ చేయడానికి కూడా ఆలోచించాను. కానీ ఇప్పుడు ఇది నా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. తను చాలా మంచిది, నాలా అస్సలు ఉండకూడదు అని బాధపడుతూ తన తప్పు తెలుసుకుంటుంది అమ్ములు. సారీ జాను, నీలా ఆలోచించలేకపోయాను. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ రోజు నుండి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నాకు కూడా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అని వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటారు. మీ జీవితంలో కూడా అమ్ములు లాంటి ఫ్రెండ్స్ ఉంటే కమెంట్ చేయండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.